ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, మనకు ఇచ్చిన ప్రాబ్లంతో పాటు మనము ఈ ప్రాబ్లం రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైనా ఉన్నప్పుడు వాటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో కాబట్టి మీరు జాగ్రత్త నోట్బుక్లో ఈ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని రాసుకొని ఆన్సర్స్ కూడా మీరు రాసుకుంటే మీరు రివిజన్ చేసేటప్పుడు మీకు చాలా త్వరగా ఇవన్నీ రివిజన్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఒక్క క్వశ్చన్ సంబంధించి ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇవి మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. దీన్ని గమనించాలి బాగా మీరు. సార్ ఏం సార్ ఈ ప్రాబ్లం చాలా చాలా పెద్దగా ఉంది అన్నప్పుడు, ప్రాబ్లం మాత్రం చాలా పెద్దగా ఉంది కానీ ఆన్సర్ మాత్రం 2 స్టెప్స్లో వస్తుంది. సార్ ఏంటి సార్ ఆ ట్రిక్ అన్నప్పుడు ఫార్ములా ఏంటంటే సింపుల్. ఇక్కడ ఆ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణము స్థూపం ఘనపరిమాణానికి సమానం అవుతుంది. ఎందుకు సార్ ఇలా సమానం అవుతుంది అన్నప్పుడు, ఘనపరిమాణం ఎంతైతే ఉంటుందో ఆ ఘనపరిమాణాన్ని ఆ దీర్ఘగణం షేప్ నుంచి మెల్ట్ చేసి కరిగించి స్థూపాన్ని తయారు చేశారు. కాబట్టి ఇక్కడ ఆ ఘనపరిమాణము ఈక్వల్ టు స్థూపం ఘనపరిమాణం అవుతుంది. 7, 24, 25 మీరు ఎలా చెప్పారు అంటే, నేను ఆల్రెడీ ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి గుర్తుంటాయి. సో మీరు కూడా ఏం చేయాలంటే ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేవి కొన్ని మినిమం. సో 3 బేసిక్ పైథాగరన్ ట్రిప్లెట్ ఏమవుతుంది 3, 4, 5, నెక్స్ట్ 6, 8, 10. సో ఇక్కడ మనకి ఇచ్చారు 7, 24, 25 ఇంకా కొన్ని ఉంటాయి. మనం ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ మినిమం ఒక 5 to 10 మనం నేర్చుకొని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా మనం ఆ రిమైనింగ్ థర్డ్ వన్ ఆ పైథాగరన్ ట్రిప్లెట్ మిగతా ఏంటంటే మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఫస్ట్ చాలా మందికి ఈ ప్రాబ్లం చూడగానే మెంటల్ ఎక్కుతుంది. ఏంది ఏవేవో ఇచ్చారు నెంబర్ ఏమో న్యూమరేటర్ 243 అని ఇచ్చారు, కింద 7 ఇచ్చినారు, 49 ఇచ్చారు, 343 అని ఇచ్చారని. కానీ ఇక్కడ మనం అసలు భయపడాల్సిన పనే లేదు. చూడడానికి మాత్రమే చాలా పెద్దగా కొత్తగా ఉంది కానీ దీని సింప్లిఫికేషన్ అన్నది చాలా ఈజీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్. ఈ వీడియోలో మనం ఏపీ గవర్నమెంట్ ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన మార్క్ టెస్ట్ టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ 24 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఇచ్చిన నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటే మన ఈ వీడియోను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. హౌ మెనీ 2-digit numbers are divisible by 3? 3 చే నిశ్చేచంగా భాగించబడే 2 అంకెల సంఖ్యలు ఎన్ని అంటున్నారు. 2 అంకెల సంఖ్యలలో 3తో భాగించే మొదటి సంఖ్య ఏమవుతుంది 12 అవుతుంది. నెక్స్ట్ 15, దాని తర్వాత 18, నెక్స్ట్ 21, 24 అండ్ సో ఆన్. నెక్స్ట్ 96 అవుతుంది. లాస్ట్ నెంబరు 99 అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఏం కనుక్కోమన్నారు, ఈ 2 అంకెల సంఖ్యలో 3చే భాగించబడి ఎన్ని ఉంటాయి అన్నప్పుడు ఇక్కడ మనకు చివరి పదం ఇచ్చారు, ఏమొచ్చినాడు 99 ఇచ్చారు. సో ఇక్కడ మనకు టీఎన్ ఫార్ములా వచ్చేసి a+n-1 ఇంటూ డి అనే ఫార్ములా యూజ్ చేసి మనం ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ అనేది ఏంటి ఫస్ట్ టర్మ్ అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ 2 అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ తెలుసు మనకు తేడా. సో రెండవ పదం మైనస్ మొదటి పదం 15 - 12 చేస్తే సో 3 వస్తుంది, డిఫరెన్స్ తెలుసు. సో ఇప్పుడు ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అవుతుంది. ఈ చివరి పదం 99 కాబట్టి టీఎన్ ఈక్వల్ టు a+n-1 ఇంటూ డీలో మనం రీప్లేస్ చేస్తే వాల్యూస్ మనకు ఎన్ని వాల్యూ వస్తుంది. సో ఏ తెలుసు కాబట్టి 12 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, ప్లస్ ఎన్ తెలియదు అలాగే పెడతాము, -1 ఇంటూ డిఫరెంట్ డి తెలుసు 3 ఈక్వల్ టు 99. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ +12 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -12 అవుతుంది. సో అలా రైట్ సైడ్ ఏముంది ఇక్కడ 99 ఉంది. సో 99లో 12 పోతే ఎంత అవుతుంది 87 అవుతుంది. సో రైట్ సైడ్ ఈ n-1 ఇంటూ 3 మాత్రం మిగులుతుంది. సారీ, లెఫ్ట్ సైడ్ n-1 ఇంటూ 3 మాత్రం మిగులుతుంది. సో n-1 ఇంటూ 3 ఈక్వల్ టు 87. ఇక్కడ 3 1 3 27 క్యాన్సిల్ పోతే సో నెక్స్ట్ n-1 ఈక్వల్ టు 29 అయినప్పుడు సో మనకు ఎన్ వాల్యూ కావాలి కాబట్టి ఈ -1 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +1 అవుతుంది. సో ఆల్రెడీ రైట్ సైడ్ ఏముంది 29 ఉంది. సో ఇప్పుడు మనకు 29 + 1 ఏమవుతుంది 30 అవుతుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయంటే 30 ఉంటాయి. ద సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR ఆర్ PQ ఈజ్ ఈక్వల్ టు 7 cm, QR ఈక్వల్ టు 25 cm అండ్ యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దెన్ tan Q - tan R ఈక్వల్ టు వాట్? సో ఒక లంబకోణ త్రిభుజం PQRలో PQ ఈక్వల్ 7 cm, QR ఈక్వల్ టు 25 cm, యాంగిల్ P ఈజ్ 90 degrees అయినా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం డ్రా చేస్తే సో ఇక్కడ మనకు PQ వాల్యూ ఇచ్చారు, సో 7 cm. నెక్స్ట్ RQ ఇచ్చారు, ఎంత ఇచ్చారు 25 cm ఇచ్చారు. సో ఇప్పుడు మనకు
ఈ అడ్జసెంట్ అకార్డింగ్ టు పైథాగరస్ థీరం. సో పైథాగరన్ ట్రిప్లెట్స్ 7, 24, 25 ఒక ట్రిప్లెట్స్ అవుతాయి, పైథాగరన్ త్రికములు అవుతాయి ఈ 3. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ 7, 25 ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ మిగతా ఆ పైథాగరన్ ట్రిప్లెట్లో మూడవది 24 అవుతుంది. సో ఇప్పుడు మనకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి రైట్ యాంగిల్ ఎక్కడ అడిగారు మనకు, యాంగిల్ పి దగ్గర అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ tan Q మైనస్ tan R ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు థీటా క్యూ దగ్గర తీసుకున్నప్పుడు సో tan వాల్యూ ఏమవుతుంది, ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుంది, అంటే 24/7 అవుతుంది మైనస్ tan R. సో ఇప్పుడు యాంగిల్ R దగ్గర ఉన్నప్పుడు సో సేమ్ tan R ఏం చెప్తుంది మనకు, ఆపోజిట్ బై అడ్జసెంట్ అని చెప్తుంది, అంటే 7/24 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం 7 × 24 చేస్తే 165 అవుతుంది. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 24 × 24, 24 స్క్వేర్ 576 మైనస్ 7 × 7 49. సో 576 మైనస్ 49 ఈజ్ ఈక్వల్ టు 527/168 అవుతుంది. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇక్కడ మనకు సార్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అని చెప్పి 7, 24, 25 మీరు ఎలా చెప్పారు అంటే, నేను ఆల్రెడీ ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి గుర్తుంటాయి. సో మీరు కూడా ఏం చేయాలంటే ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేవి కొన్ని మినిమం, సో 3 బేసిక్ పైథాగరన్ ట్రిప్లెట్ ఏమవుతుంది 3, 4, 5, నెక్స్ట్ 6, 8, 10. సో ఇక్కడ మనకి ఇచ్చారు ఏమి ఇచ్చారు 7, 24, 25. ఇంకా కొన్ని ఉంటాయి. మనం ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ మినిమం ఒక 5 to 10 మనం నేర్చుకొని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా మనం ఆ రిమైనింగ్ థర్డ్ వన్ ఆ పైథాగరన్ ట్రిప్లెట్ మిగతా మనం ఈజీగా కనుక్కోవచ్చు. The centroid of a triangle whose vertices are 3, -5, -7, 4 and 10, -2. సో 3 బిందువులు ఇచ్చినారు. ఈ శీర్షాలుగా ఒక త్రిభుజం గురుత్వ కేంద్రం కనుక్కోబోతున్నాం మనం. గురుత్వ కేంద్రానికి ఫార్ములా ఏమవుతుందంటే క్యాపిటల్ G ఈక్వల్ టు x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. సో ఇక్కడ x1 ఏమవుతుంది 3 అవుతుంది, x2 -7, x3 + 10 అవుతుంది. నెక్స్ట్ y1 -5, y2 4, సో y3 ఈజ్ -2. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ 10 + 3 చేస్తే 13 అవుతుంది, 13లో -7 పోతే సో 13లో మనం 7 సబ్ట్రాక్ట్ చేస్తే 6 అవుతుంది /3, -5 + 4 + 2. సో ఇక్కడ -5 -2 -7 + 4, సో -3 అవుతుంది, డినామినేటర్ 3 అవుతుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 3 × 1 = 3, 3 × 2 = 6, అగైన్ హియర్ 3 × 1 = 3, 3 × 1 = 3. సో అప్పుడు 2, -1 అవుతుంది. అంటే ఇచ్చిన 3 బిందువుల త్రిభుజం యొక్క 3 శీర్షాల గురుత్వ కేంద్రం ఏమవుతుందంటే ఏమవుతుందంటే 2, -1 అవుతుంది. ద యావరేజ్ ఆఫ్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ క్లాస్ అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ ద నెక్స్ట్ క్లాస్ ఈజ్. ఒక తరగతిలో ఎగువ అవధి తర్వాత తరగతి దిగువ అవధుల సరాసరి ఆ తరగతి యొక్క డాష్ అవుతుంది అన్నారు. ఉదాహరణకు మనం ఇక్కడ కొన్ని క్లాస్ ఇంటర్వల్స్ తీసుకుంటే సో 1 to 10, 11 to 20, 21 to 30 and so on. సో ఇలా క్లాస్ ఇంటర్వల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక క్లాస్ ఇంటర్వల్లో రైట్ సైడ్ ఉన్నదాన్ని మనం అప్పర్ లిమిట్ అంటాము, లెఫ్ట్ సైడ్ దాన్ని మనం లోయర్ లిమిట్ అంటాం. సో కుడివైపు ఉన్నదాన్ని మనం ఎగువ అవధి అంటాము, ఎడమవైపు ఉన్నదాన్ని మనం దిగువ అవధి అంటాము. సో ఇలా ఎగువ అవధి దిగువ అవధి ఇలా తీసుకున్నప్పుడు 10, 11 వీటి సరాసరి కనుక్కుంటే మనము ఏమవుతుంది 10 + 11/2 అవుతుంది. సో 10 + 11 21/2. సో 21/2 అంటే ½ ఆఫ్ 21 ఈజ్ 10.5 అవుతుంది. అంటే ఇక్కడ ఎగువ అవధి దిగువ అవధిల సరాసరి 10.5 అయింది. అంటే ఇక్కడ మనకు రౌండ్ ఫిగర్ రాకుండా డెసిమల్ వచ్చింది. ఇలాంటప్పుడు మనం ఈ ఎగువ అవధికి దిగువ అవధికి మనము ఎగువ హద్దు దిగువ హద్దు కనుక్కునేటప్పుడు ఈ ఎగువ అవధికి దిగువ అవధికి ఈ 0.5 ఏమో ఎగువ అవధికి కూడతాము, 0.5 అన్నది దిగువ అవధికి తీసివేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తాయంటే ఎగువ హద్దు దిగువ హద్దులు వస్తాయి. సో ఇప్పుడు మనకి 10కు మనం 0.5 యాడ్ చేసినప్పుడు మనకు 10.5 అవుతుంది. సో ఇక్కడ 1కు మనం 0.5 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 0.5 అవుతుంది. ఇక్కడ 10.5 అన్నది అప్పర్ బౌండరీ ఎగువ హద్దు అవుతుంది. సో 0.5 అనేది దిగువ హద్దు, సో లెఫ్ట్ బౌండరీ అవుతుంది. నెక్స్ట్ సో ఈ 11కు మనం 0.5 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 10.5 అవుతుంది.
సో 20కి మనం 0.5 యాడ్ చేస్తే 20.5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 21కు 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే 20.5 అవుతుంది. 30కి 0.5 యాడ్ చేస్తే 30.5 అవుతుంది. అంటే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న ఈ అప్పర్ బౌండరీ ఇక్కడ ఉన్న లోయర్ బౌండరీకి సమానం అవుతుంది. అంటే ఒక తరగతి యొక్క ఎగువ అవధిని దిగువ అవధిని తీసుకొని సరాసరి చేసినప్పుడు మనకి ఇక్కడ ఆ తరగతి యొక్క ఎగువ హద్దు వస్తుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. 4.7 బార్ ఇన్ P/Q ఫామ్ ఈజ్. సో ఇక్కడ 4.7 బార్ను మనం P/Q రూపంలో అంటే రేషనల్ నెంబర్లో మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు ఫస్ట్ ఈ నెంబర్ను మనం డెసిమల్ బారు లేకుండా రాయాలి. సో అప్పుడు 4.7 బార్ ఏమవుతుంది 47 అవుతుంది మైనస్. సో ఇక్కడ మనకు బార్ లేకుండా నంబర్ ఏముంది 4 ఉంది. సో 4 చేయాలి బై. సో ఇప్పుడు బార్తో పాటుగా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి బార్ ఉండి 7 ఒక డిజిట్ మాత్రం ఉంది కాబట్టి డినామినేటర్లో 19 నోట్ చేయాలి. సో ఇప్పుడు మనకు 47లో 4 పోతే ఎంత అవుతుంది 43 బై డినామినేటర్ 9. సో 43/9 ఈజ్ అవర్ ఆన్సర్. సింప్లిఫై x² - x + 2 ఇంటూ x² + x - 2. సో x² - x + 2 ఇంటూ x² + x - 2 సూక్ష్మీకరించుము. x² - x + 2 ఇంటూ x² + x - 2. సో ఇక్కడ మనకు x² - x + 2ను మనం ఎలా రాస్తున్నామంటే సో అక్కడ ఈ 2 టర్మ్స్లో మైనస్ను కామన్ తీసినప్పుడు సో x² - హాఫ్ x - 2 అవుతుంది. సో సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏముందో దాన్ని యాజిటీగా అలా రాస్తాం. సో ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్ ఏ ఫామ్లో ఉంది అన్నప్పుడు a - b ఇంటూ a + b ఫామ్లో ఉంది. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ a - b ఇంటూ a + b? సో a² - b² అవుతుంది. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది అన్నప్పుడు x² అవుతుంది. b వాల్యూ ఏమవుతుంది x - 2 అవుతుంది. సో అప్పుడు a² - b² మనం రాస్తే x² హోల్ స్క్వేర్ మైనస్ x - 2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో x² హోల్ స్క్వేర్ ఏమవుతుంది x⁴ అవుతుంది మైనస్ a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది ఇది x - 2 ఉంది. సో అప్పుడు a² అంటే x² - 2ab. సో 2 ఇంటూ 2 ఇంటూ x 2 2 4 ఇంటూ x మైనస్ 4x అవుతుంది ప్లస్ b² అంటే ఏం రాయాలి ఇక్కడ మనం 2² రాయాలి. 2² ఎంత 4. సో ఇక్కడ మన x⁴ అలాగే ఉంటుంది. సో బ్రాకెట్లో ఉన్న అన్ని టర్మ్స్కి మనం మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ x² - x². సో నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x మైనస్ ఇంటూ ప్లస్ -4. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సింప్లిఫై 243 హోల్ టు ది పవర్ ఆఫ్ 0.13 ఇంటూ 243 whole to the power of 0.07 by 7 to the power of 0.25 into 49 to the power of 0.075 into 343 to the power of 0.2. ఫస్ట్ చాలా మందికి ఈ ప్రాబ్లం చూడగానే మెంటల్ ఎక్కుతుంది. ఏంది ఏవేవో ఇచ్చిన నెంబర్ ఏమో న్యూమరేటర్ 243 అని ఇచ్చారు, కింద 7 ఇచ్చినారు, 49 ఇచ్చారు, 343 అని ఇచ్చారని. కానీ ఇక్కడ మనం అసలు భయపడాల్సిన పనే లేదు. చూడడానికి మాత్రమే చాలా పెద్దగా కొత్తగా ఉంది. కానీ దీని సింప్లిఫికేషన్ అన్నది చాలా ఈజీగా ఉంటుంది. 243 to the power of 0.13 into 243 to the power of 0.07 by 7 to the power of 0.25 into 49 to the power of 0.075 into 343 to the power of 0.2. సో ఇక్కడ మనకు 243 మనం ఏం రాయొచ్చు అంటే 3 to the power of 5 రాయొచ్చు. సో ఇక్కడ 243 మళ్ళీ 3 to the power of 5 రాస్తున్నాం బై డినామినేటర్. సో 7 to the power of 0.25 అలాగే ఉంటుంది. నెక్స్ట్ 49 మనం ఇక్కడ 7² రాయొచ్చు. సో 7² = 49 కాబట్టి సరే మరి ఇక్కడ స్క్వేర్ ఏదన్నప్పుడు ఆ స్క్వేర్ను డైరెక్ట్ మనం 0.075కి మల్టిప్లై చేసాము. సో అప్పుడు 0.075 ఇంటూ 2 ఏమవుతుందంటే 0.15. సరే ఇక్కడ మీరు ఏ ఫార్ములా ప్రకారం మల్టిప్లై చేశారన్నప్పుడు a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n అనే ఈ ఫార్ములాతో మనం మల్టిప్లై చేసినాము. డైరెక్ట్ 0.15 ఎక్స్పోనెంట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 7 to the power of సార్ ఇక్కడ చూడండి సార్ బాగా. సో 7 to the power of 3 ఆర్ 7³ = 343 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్పోనెంట్ 3 ఉంటుంది కాబట్టి 3 ఇంటూ 0. చేస్తే 0.60 అవుతుంది. అండ్ నెక్స్ట్ సో న్యూమరేటర్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయాలి. సో అకార్డింగ్ టు ఫార్ములా a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఫార్ములా ఇక్కడ మనం 3 to the power of 5 ఇంటూ 0.13 మల్టిప్లై చేయొచ్చు. అప్పుడు 3/0.65 అవుతుంది ఇంటూ 3 to the power of ఇక్కడ కూడా సేమ్ అంతే 0.075తో మల్టిప్లై చేస్తే 0.35 అవుతుంది. సో డినామినేటర్ చూడండి ఇక్కడ అకార్డింగ్ టు ది ఫార్ములా a to the power of m ఇంటూ a to the power of n is equal to a to the power of
m ప్లస్ n అవుతుంది. సో అట్లే మన డినామినేటర్లో 7⁻0.25 ప్లస్ 0.15 ప్లస్ 0.60 ఏమవుతుందంటే 1 అవుతుంది. సో ఇప్పుడు న్యూమరేటర్లో సేమ్ ఫార్ములా యూజ్ చేసి 3⁻0.65 ప్లస్ 0.35 మనం యాడ్ చేస్తే 3⁻1 అవుతుంది. సో డినామినేటర్ 7⁻1. సో 3⁻1/7⁻1 is nothing but 3/7. This is our answer. In linear equation in two variable, the graph y equal to k is a line parallel to. So ద్విచరాశి రేఖీయ సమీకరణం గ్రాఫ్లో y ఈక్వల్ కేకు సమాంతరంగా ఏముంటుంది అంటున్నారు. సో ఈ కోఆర్డినేట్ సిస్టంలో అడ్డంగా గీసిన ఈ లైన్ మనం x యాక్సిస్ అంటాము. సో నిలువుగా గీసిన ఈ లైన్ మనం y యాక్సిస్ అంటాం. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమిచ్చారు మనకు, y ఈక్వల్ టు k అయినప్పుడు సో ఆ y ఈక్వల్ టు k అనే స్ట్రైట్ లైన్ ఏ లైన్కు మన ప్యారలల్గా ఉంటుంది అంటున్నారు. సో ఇక్కడ మనకు y ఈక్వల్ టు k అనే లైన్ సో ఏ లైన్కి ప్యారలల్గా ఉంది, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉంది. సో ఆన్సర్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది. సో ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉంది, దాంతోపాటు వై యాక్సిస్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇలా కాకుండా ఎక్స్ ఈక్వల్ కే అని చెప్పి ఒక స్ట్రైట్ లైన్ ఇలా తీసుకున్నప్పుడు సో ఈ లైను ఎక్స్ ఈక్వల్ కే అయితే ఈ ఎక్స్ ఈక్వల్ కే అనే స్ట్రైట్ లైన్ ఏ లైన్కి ప్యారలల్గా ఉంటుంది, వై యాక్సిస్ ప్యారలల్గా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్కి ఎలా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. దీన్ని గమనించాలి. ఇఫ్ the radius and curved surface area of a cone are 5.6 centimeters and 158.4 centimeters square respectively, then its slant height is so వ్యాసార్థము మరియు 158.4 చదరపు సెంటీమీటర్లు పక్కతల వైశాల్యం గల శంకు ఏటవాల ఎత్తు కనుక్కోబోతున్నాము. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ శంకు యొక్క వక్రతల వైశాల్యం ఏమవుతుంది, ఫార్ములా πr/l అవుతుంది. సో ఈ వైశాల్యం ఏమిచ్చినాడు 158.4 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. సో ఇక్కడ మనకు పై అంటే తెలుసు 22/7 ఇంటూ రేడియస్ వ్యాసార్థం ఇచ్చారు 5.6. మనం ఇక్కడ ఏటవాళ్ళ ఎత్తు ఎల్ కనుక్కోబోతున్నాము. సో ఇక్కడ మనకు ఈ ఎల్ మాత్రమే మనం లెఫ్ట్ సైడ్ పెట్టి రిమైనింగ్ ఈ నంబర్స్ అని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే సో రైట్ సైడ్ ఏం రాస్తున్నాం ఇక్కడ 1584. సార్ ఇక్కడ డెసిమల్ ఎక్కడ పోయింది సార్ అన్నప్పుడు బోత్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డెసిమల్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి బోత్ సైడ్ ఇంటూ 10తో చేసినప్పుడు అంటే 10తో మల్టిప్లై చేసినప్పుడు బోత్ సైడ్ డెసిమల్స్ క్యాన్సిల్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ డెసిమల్స్ లేకుండా ఆ నంబర్స్ రాస్తున్నాం మనం. సో 1584 సో ఇక్కడ మల్టిప్లికేటెడ్ క్వాంటిటీ కాబట్టి రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసే డివిజన్కి వచ్చింది. నెక్స్ట్ 22/7 మనం ఒక ఫ్రాక్షన్ ఒక సైడ్ నుంచి ఒక సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు రెసిప్రోకల్ చేయాలి, తిప్పించి రాయాలి. సో అప్పుడు ఇంటూ 7/22 రాసినాం. ఇక్కడ సింప్లిఫికేషన్ 7 1 7, 7 8 56. నెక్స్ట్ 8 1 8, 8 178 ఆఫ్ 1584 అవుతుంది. నెక్స్ట్ 21 1 21, 21 9 198 అవుతుంది. సో ఇక్కడ మనకు ఫైనల్గా ఎల్ వాల్యూ ఏమవుతుందంటే 9 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇదే మనకు కావాల్సిన ఆ శంకు యొక్క ఏటవాళ్ళ ఎత్తు. ఇఫ్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ యూనియన్ బి. సో ఏ అనేది బికి ఉపసమితి అయినా ఏ యూనియన్ బి ఏమవుతుంది అంటున్నారు. ఇక్కడ మనం ఏ యూనియన్ బి కనుక్కోవడానికి సో ఏలో కొన్ని మూలకాలు తీసుకుంటాను 1 2 3 అని, బిలో కొన్ని మూలకాలు తీసుకుంటున్నాం 1 2 3 4 5. సో ఇక్కడ 1 2 3 ఇక్కడ 1 2 3 అలా ఎందుకు తీసుకున్నాం సార్ అంటే ఏ అనేది బికి ఉపసమితి కాబట్టి ఏలో ఉండే అన్ని మూలకాలు బిలో ఉండాలి, అప్పుడే అది ఏ అనేది బికి ఉపసమితి అవుతుంది. సో అలా మనం బికి కొన్ని మూలకాలు తీసుకున్నాం 1 2 3 4 5 అని చెప్పి. సో ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏలో మరియు బిలో ఉన్న అన్ని మూలకాలను మనం కలిపి రాస్తాం 1 2 3 1 2 3 4 5. సరే ఇక్కడ 1 2 3 2 టైమ్స్ రిపీట్ అయింది కదా, మరి రాయలేదే అన్నప్పుడు రిపీటెడ్ ఎలిమెంట్స్ మనం రాయకూడదు. సో అప్పుడు యూనియన్ అంటే మొత్తం అన్ని మూలకాలు రాయాలంతే 1 2 3 4 5 అవుతుంది. సో ఈ 1 2 3 4 5 అనే ఎలిమెంట్స్ దేంట్లో ఉన్నాయి, బిలో ఉన్నాయి. సో కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. అంటే ఇక్కడ ఏఈ సబ్సెట్ ఆఫ్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది అంటే బీనే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ యూనియన్ బితో పాటు ఏ ఇంటర్సెక్షన్ బి కూడా మనం కనుక్కుంటే మరి ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు కూడా మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసేదానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇక్కడ మనకు ఈ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మీనింగ్ ఏంటి, ఏ మరియు బిలో ఉన్న ఉమ్మడి మూలకాలు ఏంటివి అన్నది. సో ఇప్పుడు ఏలో ఏమున్నాయి మూలకాలు 1 2 3 ఉన్నాయి. సో బిలో కూడా ఏలో ఉన్న మూలకాలు ఏమున్నాయి 1 2 3. అంటే ఏ మరియు బిలో ఉన్న ఉమ్మడి మూలకాలు ఏమున్నాయి, ఇక్కడ 1 2 3 ఉన్నాయి. అంటే ఇక్కడ 1 2 3 ఈ 1 2 3 ఉన్న మూలకాలు విలువ ఏంటి అన్నప్పుడు ఏ అవుతుంది. అంటే ఏ యూనియన్ ఏ
అనేది బీకి ఉపసమితి అయినప్పుడు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ బి అవుతుంది. అదే ఏ ఇంటర్సెక్షన్ బి అయినప్పుడు ఏ అవుతుంది. ఏ కాయిన్ వాజ్ టాస్డ్ 5067 times and got 225 heads. Then the probability to get head is, ఒక కాయిన్ను 5067 సార్లు ఎగరవేయగా 2220 సార్లు బొమ్మపడి సంభావ్యత ఎంత అంటున్నారు. అంటే అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత ఉంది, 2225 బై మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు 5067. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సరు. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ మెటల్ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ 22 centimeters, 15 centimeters, 7.5 centimeters was melted and cast into a cylinder of height is 14 centimeters. Then its radius is, ఒక లోహపు దీర్ఘఘనము కొలతలు ఇచ్చినారు. సో దాన్ని కరిగించి 14 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపం తయారు చేశారు. దాని వ్యాసార్థం ఎంత అంటున్నారు. అంటే ఇక్కడ ఆ దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణము స్తూపం ఘనపరిమాణానికి సమానం అవుతుంది. ఎందుకు సార్ ఇలా సమానం అవుతుంది అన్నప్పుడు ఘనపరిమాణం ఎంతైతే ఉంటుందో ఆ ఘనపరిమాణాన్ని ఆ దీర్ఘఘనం షేప్ నుంచి మెల్ట్ చేసి కరిగించి స్తూపాన్ని తయారు చేశారు. కాబట్టి ఇక్కడ ఆ దీర్ఘఘనం ఘనపరిమాణం ఈక్వల్ టు స్తూపం ఘనపరిమాణం అవుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ కీబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో వాల్యూమ్ ఆఫ్ ది కీబాయిడ్ ఫార్ములా అంటే మనకు L ఇంటూ B ఇంటూ H. సో 3 మెజర్మెంట్స్ ఇచ్చారు. మనకి ఏమి ఇచ్చారు, 22 × 15 × 7.5 ఈజ్ ఈక్వల్ టు, సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి మనకు πr²H. సో π అంటే 22/7 ఇంటూ r². ఇక్కడ మనం కనుక్కోవాల్సిన రేడియస్ కాబట్టి r² అలాగే పెడతాము. ఇంటూ మనకు హైట్ ఆఫ్ ది సిలిండర్ ఇచ్చారు 14 సెంటీమీటర్స్ అని చెప్పి. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ 7 × 1 = 7 × 2 = 14 క్యాన్సిల్ అవుతుంది. సో బోత్ సైడ్ 22 గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ ఏముంటుంది మనకు, లెఫ్ట్ సైడ్ 15 × 7.5 ఉంది, రైట్ సైడ్ r² × 2 ఉంది. సో మనకు r² వాల్యూ కాబట్టి r² మనం లెఫ్ట్ సైడ్ పెట్టి రిమైనింగ్ 2ను మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సో 15 ఉంది, 15/2 × 7.5 అవుతుంది. సో 15/2 మీన్స్ హాఫ్ ఆఫ్ 15లో సగము అని. సో 15లో సగం ఏమవుతుంది, 7.5 అవుతుంది. సో r² = 7.5 × 7.5 అంటే అప్పుడు r² = 7.5 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ కాబట్టి బేసెస్ ఈక్వల్ చేసుకోవచ్చు. సో అప్పుడు రేడియస్ r = ఏమవుతుంది, 7.5 సెంటీమీటర్స్ అవుతుంది. ఇదే మనకు కావాల్సిన ఆ స్తూపం యొక్క వ్యాసార్థం అవుతుంది. ఇఫ్ ఏ పర్సన్ పర్చేజెస్ 2 cars ఈచ్ అట్ ₹10 lakhs and sells 1 car at 10% profit and another at 10% loss. In this total transaction, what is his percentage of loss or profit? ఒక వ్యక్తి 2 కార్లను ఒక్కొక్కటి 10 లక్షలకు కొని ఒక దానిని 10% లాభంతో మరొక దాన్ని 10% నష్టంతో అమ్మినప్పుడు అతనికి లాభం వచ్చునా నష్టం వచ్చునా అన్నప్పుడు మనం ఈ ప్రాబ్లం ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు, సార్ ఏం సార్ ఈ ప్రాబ్లం చాలా చాలా పెద్దగా ఉంది అన్నప్పుడు, ప్రాబ్లం మాత్రం చాలా పెద్దగా ఉంది కానీ ఆన్సర్ మాత్రం 2 స్టెప్స్లో వస్తుంది. సరే ఏంటి సార్ ఆ ట్రిక్ అన్నప్పుడు ఫార్ములా ఏంటంటే సింపుల్, -x² / 100 నోట్ చేస్తే చాలు. సో ఇక్కడ x² అంటే ఇక్కడ ఉన్న ఈ ప్రాఫిట్ లాస్. సో ఏముంది అక్కడ సేమ్ వాల్యూ ఉంటుంది, x ప్లస్ 10 ఉంది అక్కడ. సో ఇప్పుడు x ప్లస్లో 10 రిప్లై చేస్తే -10² అంటే ఎంత అవుతుంది, 100 బై డినామినేటర్ 100. సో 100 గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ ఏముంది, మైనస్ ఉంది అంటే -1. సో మైనస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ మైనస్ అంటే నష్టం వస్తుంది. సో అంటే ఇతనికి 1% నష్టం వస్తుంది. ఇన్ ట్రయాంగిల్ ABC, DE ఈజ్ ప్యారలల్ టు BC, AB = 9 centimeters, AC = 12 centimeters and DB = 3 centimeters. Then AE in centimeters. ఒక త్రిభుజం ABCలో DE ఈజ్ ప్యారలల్ టు BC, AB ఈజ్ ఈక్వల్ 9 centimeters. సో అప్పుడు AC = 12 centimeters మరియు DB = 3 centimeters అయినా AE సెంటీమీటర్లో కనుక్కోండి అంటున్నారు. ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ఫండమెంటల్ ప్రపోర్షనాలిటీ థీరం ఉపయోగించి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సార్ ఎవరు సార్ ఈ ఫండమెంటల్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరాన్ని ఎవరు సార్ ప్రతిపాదించింది అని చెప్తే వన్ ఆఫ్ ద గ్రేట్ మ్యాథమెటిషియన్ తేల్చి చెప్పారు. సో ఆయన చెప్పిన ఈ థీరంని ఉపయోగించి మనం ఇక్కడ ఈ ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సార్ ఏం చెప్తుంది ఈ ప్రాపర్టీ ఈ థీరం అన్నప్పుడు, సో ఇక్కడ ABC ఒక త్రిభుజంలో DE అనేది బేస్ BCకి సమాంతరంగా ఉన్నప్పుడు సో మనం ఇక్కడ AE వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, కనుక్కుందాం. సో అప్పుడు AB వాల్యూస్ ఇచ్చారు 9 centimeters అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ DB ఇచ్చిన 3 centimeters. సో ఇక్కడ మనం
ఈ 9లో ఈ డీబీ పోతే రిమైనింగ్ ఇక్కడ ఏ నుంచి డి వరకు మనం 6 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏసీ అని ఇచ్చినారు, ఎంత 12 ఇచ్చినారు. సో ఇక్కడ మనం ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తే సో ఏబీ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఈ పెద్ద భుజం ఏసీ బై ఏఈ అవుతుంది. సో అప్పుడు ఏబీ 9 బై ఏడి 6 ఈక్వల్ టు సో ఏసీ 12 బై ఏఈ మనం కనుక్కోవాల్సిన వాల్యూ అవుతుంది. సో ఇక్కడ సింప్లిఫికేషన్ 3 టేబుల్ 3 2 6 3 3 9 రైట్ సైడ్ 3 1 3 3 4 12. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే లెఫ్ట్ సైడ్ డినామినేటర్ 2 ఉంది, రైట్ సైడ్ న్యూమరేటర్లో 4 ఉంది. సో అప్పుడు 2 × 4 ఏమవుతుంది 8 అవుతుంది. అంటే ఏఈ వాల్యూ ఏమవుతుంది 8 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇదే మనకు కావాల్సిన వాల్యూ. రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 6 - 4√2 / 6 + 4√2. సో 6 - 4√2 / 6 + 4√2లో హారమును అకరణీయము చేయగా అంటున్నారు. అంటే ఇక్కడ డినామినేటర్లో మిడిల్లో ప్లస్ క్వాంటిటీ ఉంది కాబట్టి సేమ్ నెంబర్ 6 - 4√2తో మనం న్యూమరేటర్ను డినామినేటర్ మల్టిప్లై చేస్తే దాన్నే మనం అకరణీయం చేయగా అంటాము. మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో 6 - 4√2 / 6 + 4√2 ఇంటూ 6 - 4√2 / 6 - 4√2 ఎందుకు మైనస్ టర్మ్తో మల్టిప్లై చేసామో చెప్పాం. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు న్యూమరేటర్ 6 - 4√2 × 6 - 4√2 2 టైమ్స్ ఉంది కాబట్టి 6 - 4√2 హోల్ స్క్వేర్ రాస్తాము. డినామినేటర్ ఏ ఫామ్లో ఉంది a + b × a - b ఫామ్లో ఉంది. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ a - b a + b × a - b a² - b² అవుతుంది. అంటే 6² - 4√2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో న్యూమరేటర్ a - b హోల్ స్క్వేర్ ప్రకారం ఉంది కాబట్టి సింప్లిఫై చేస్తే a² అంటే 6² 36 b². సో అంటే 2ab - 2ab. సో 2 × 4 × 6 2 4 8 8 6 48√2 ప్లస్ b². సో ఇక్కడ 4√2 అనేది b అవుతుంది కాబట్టి 4√2 హోల్ స్క్వేర్ చేసి 4² 16. సో √2 హోల్ స్క్వేర్ అన్నప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 అవుతుంది. సో అప్పుడు 16 × 2 6 × 2 32 అవుతుంది. డినామినేటర్ చూద్దాం ఇక్కడ. సో 6² అంటే 36 - 4√2 హోల్ స్క్వేర్ అంటే ఎంతమంది చేసినాం. సో 32 అవుతుంది. సో న్యూమరేటర్ 36 + 32 ఏమవుతుంది 68 అవుతుంది. -48√2 / 36 - 32. సో డినామినేటర్ 4 అవుతుంది. నెక్స్ట్ న్యూమరేటర్లో ఇక్కడ మనం 4 కామన్ తీస్తే 4 × 17 - 12√2 అవుతుంది. బై డినామినేటర్ 4 ఉంది. సో డినామినేటర్ న్యూమరేటర్ 4 గెట్ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఆన్సర్ ఏమవుతుంది మనకు 17 - 12√2 అవుతుంది. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. secant θ + tan θ = p, then secant θ - tan θ = సో secant θ + tan θ = p అయితే secant θ - tan θ ఏమవుతుంది అన్నప్పుడు ఆన్సర్ 1/p అవుతుంది. సార్ ఎలా సార్ చెప్పినారు ఈ ఆన్సర్ 1/p అన్నది ఒక్కసారి చూద్దాం మనం. secant θ + tan θ = p అయినప్పుడు secant θ - tan θ = 1/p అవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది అంటే మనకు ట్రిగనామెట్రీ సెకండ్ హెడ్ ఏం చెప్తుంది 1 + tan² θ = secant² θ అవుతుంది. ఇప్పుడు మనకు ఈ tan² θ మనం ట్రాన్స్ఫర్ చేసి -tan² θ అవుతుంది = 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏ ఫామ్లో ఉన్నప్పుడు ఉంది అన్నప్పుడు a² - b² ఫామ్లో ఉంది. సో a² - b² ఫామ్లో ఏంటి a + b × a - b. అంటే ఇక్కడ a + b అనేది ఏమవుతుంది అంటే secant θ + tan θ అవుతుంది. సో దాని వాల్యూ p అవుతుంది. నెక్స్ట్ secant θ - tan θ = ఏమవ్వాలి మనకు ఇంటూ ఉంది కాబట్టి 1/p అవ్వాలి. అప్పుడే కదా మనకు పీపీ క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ 1 వచ్చేది. అంటే ఇక్కడ మనకు a + b × a - b అనేది secant² θ - tan² θ లకి కన్వర్ట్ అవుతుంది. అంటే a + b × a - b = a² - b² అవుతుంది. సో ఇక్కడ secant θ + tan θ secant θ - tan θ p × 1/p మనం మల్టిప్లై చేసినప్పుడు పీపీ క్యాన్సిల్ అయ్యి మనకు ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి డైరెక్ట్ మనం ఇవన్నీ చేయకుండా జస్ట్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సో secant θ + tan θ p అయితే secant θ - tan θ ఏమవ్వాలి 1/p అవ్వాలి. ఒక్కోసారి ఇలా ఇవ్వకుండా ఇలా ఇవ్వచ్చు. ఏమని secant θ + tan θ 1/p అయినప్పుడు secant θ - tan θ ఏమవుతుంది అని కూడా అడగచ్చు. అప్పుడు కూడా సేమ్ ఆన్సర్. సో 1/p అయింది కాబట్టి అక్కడ ఏమవుతుంది p అవుతుంది. అప్పుడు పీపీ క్యాన్సిల్ అయినప్పుడు ఆన్సర్ 1 అవుతుంది. ద పాయింట్స్ 7, -2 5, 1 3, k ఆర్ కొలీనియర్ దెన్ ద వాల్యూ ఆఫ్ k. ఇక్కడ కొలీనియర్ అంటే తెలుగులో మనం సరేకియాలు అంటాం. సార్ ఏంటి సార్ ఈ సరేకియాలు అంటే మోర్ దాన్ 2 పాయింట్స్ లై ఆన్ సేమ్ లైన్. 2 కంటే ఎక్కువ బిందువులు ఒకే సరళరేఖ పైన ఉంటే ఆ బిందువులను మనం సరేకియాలు అంటాము. ఇఫ్ మోర్ దాన్ 2 పాయింట్స్ లై ఆన్ ద సేమ్ లైన్ దెన్ ద పాయింట్స్ ఆర్ కాల్డ్ యాజ్ కొలీనియర్ పాయింట్స్. సార్ ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేస్తాం సార్ అన్నప్పుడు ఇక్కడ ఈ 3 బిందువులు ఒకే సరళరేఖ పైన ఉన్నాయి కాబట్టి మనం స్లోపు వాలు కాన్సెప్ట్ తీసుకొని మనం ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు.
రేఖ పైన ఎన్ని బిందువులు ఉన్నా ఆ బిందువులను వాళ్ళు కనుక్కున్నప్పుడు సమానం అవుతాయి. సో అప్పుడు మనకి ఇక్కడ m1 = m2 కాన్సెప్ట్, అంటే వాళ్ళు సమానం అనే కాన్సెప్ట్ మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ బిందువులు ఇచ్చారు కాబట్టి, పాయింట్స్ ఇచ్చారు కాబట్టి స్లోప్ ఎంకు ఫార్ములా ఏమవుతుందంటే y2 - y1/x - x1 అవుతుంది. సార్ ఇక్కడ బిందువులు ఇచ్చారు, ఓకే, ఫార్ములా రాసినారు y2 - y1/x - x1 అని. అదే బిందువులు ఇవ్వకుండా సరళరేఖ ఇచ్చినప్పుడు వాళ్ళు కనుక్కోవాలంటే ఏం చేయాలి సార్ అన్నప్పుడు, సరళరేఖ ax + by + c = 0 ఫార్ములా ఉన్నప్పుడు వాళ్ళు స్లోప్ m ఈక్వల్ ఏమవుతుందంటే -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ అవుతుంది. అంటే -a/b చేస్తే మనకు ఆ వాళ్ళకు సూత్రం అవుతుంది. దీని నుంచి మనం వాళ్ళు కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనకు బిందువులు ఇచ్చారు కాబట్టి బిందువుల నుంచి మనం, సో ఇక్కడ ఫస్ట్ 2 పాయింట్స్ 7, -2, 5, 1 తీసుకొని మనం స్లోప్ m1 ఫైండ్ అవుట్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది మనకు y2 - y1/x2 - x1 అంటే 1 -2 బై 5 - 7 అవుతుంది ఈక్వల్ టు నెక్స్ట్ y2 - y1 అంటే k - 1/x2 - x1, సో 3 - 5 అవుతుంది. సో ఇప్పుడు 1 + 2 3 అవుతుంది బై 5 - 7 -2 అవుతుంది ఈక్వల్ టు రైట్ సైడ్ k - 1 అలాగే అవుతుంది. నెక్స్ట్ 3 - 5 = -2 అంటే బోత్ డినామినేటర్స్ -2 గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు న్యూమరేటర్స్ ఏమున్నాయి మనకు 3 = k - 1 ఉంది. మనకు కావాల్సిన ఏంటి k వాల్యూ మాత్రమే. సో ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న ఈ -1 మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ అవుతుంది. సో +1 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 ఉంది. అప్పుడు 3 + 1 ఏమవుతుంది 4 అవుతుంది. అంటే ఇక్కడ మనకు ప్రాబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్, అసంభవ ఘటన యొక్క సంభావ్యత, అసంభవం అంటే అసలు జరగదు, జరగని యొక్క ఘటన యొక్క సంభావ్యత ఏమవుతుందంటే గుడ్సున అవుతుంది. సో 0 అవుతుంది. సార్ అదే ష్యూర్ ఈవెంట్, ఖచ్చితమైన ఘటన యొక్క సంభావ్యత ఏమవుతుంది సార్ అంటే 1 అవుతుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, మనకు ఇచ్చిన ప్రాబ్లంతో పాటు మనము ఈ ప్రాబ్లం రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైనా ఉన్నప్పుడు వాటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో కాబట్టి మీరు జాగ్రత్త నోట్బుక్లో ఈ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని రాసుకొని ఆన్సర్స్ కూడా మీరు రాసుకున్నట్లయితే మీరు రివిజన్ చేసేటప్పుడు మీకు చాలా త్వరగా ఇవన్నీ రివిజన్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఒక్క క్వశ్చన్ సంబంధించి ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇవి మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. దీన్ని గమనించాలి బాగా మీరు. టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్, ఒక చతుర్భుజం నిర్మించడం కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య. సో ఇక మనకు మీకు ఒక చిన్న కోడ్ లాగా చెప్తాను, మీరు ఏవి ఇచ్చినా మీరు ఈజీగా ఆ కోడ్ ఉపయోగించి మనం ఈజీగా కనుక్కోవచ్చు. సార్ ఏంటి సార్ ఆ కోడ్ అంటే, సో చెట్రే సరాచ. సార్ ఏంటి సార్ ఈ చా అంటే చతుర్భుజము, అంటే ఒక చతుర్భుజాన్ని గీయడానికి మనకు ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి 5 స్వతంత్ర కొలతలు కావాలి. నెక్స్ట్ ట్రే అంటే ఏంటి సార్ ట్రెపీజియం, ఒక ట్రెపీజియం లేదా సంబలమ్మ చతుర్భుజాన్ని గీయడానికి మనకు కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య 4 అవుతాయి. నెక్స్ట్ సా అంటే ఏంటి సార్, సా అంటే సమాంతర చతుర్భుజం ప్యారలాగ్రామ్, అంటే ఒక ప్యారలాగ్రామ్ గీయడానికి ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి 3 కొలతలు కావాలి. సార్ సాకినే సార్ మళ్ళీ 3 రాసినారు. సార్ 3 అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ త్రిభుజం అవుతుంది, అంటే త్రిభుజాన్ని మనం గీయడానికి ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి అన్నప్పుడు ఇక్కడ కూడా ఈ సమాంతర చతుర్భుజానికి ఎన్ని కొలతలు అవసరం అవుతాయో త్రిభుజానికి కూడా అన్నే కొలతలు అవసరం అవుతాయి. అంటే త్రిభుజం గీయడానికి కూడా ఇక్కడ మనకు 3 కొలతలు అవసరము. నెక్స్ట్ సార్ రా అంటే ఏంటి సార్, రా అంటే రాంబస్ సమచతుర్భుజము. కింద ఏముంది సార్ ఇక్కడ దీర్ఘ చతురస్రము, అంటే ఒక రాంబస్కు దీర్ఘ చతురస్రం రెండిటికి సమాన కొలతలు కావాలి, 2 కొలతలు ఉంటే సరిపోతాయి. నెక్స్ట్ చా అంటే ఏంటి సార్, ఆల్రెడీ ఇక్కడ చా వచ్చింది కదా. సో ఇక్కడ లాస్ట్లో వచ్చిన చా ఏంటంటే చతురస్రం స్క్వైర్, అంటే ఒక చతురస్రాన్ని మనం డ్రా చేయడానికి గీయడానికి నిర్మించడానికి మనకు ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి అన్నప్పుడు 1 స్వతంత్ర కొలత ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆన్సర్ ఏంటి, ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, చతుర్భుజాన్ని నిర్మించడానికి ఎన్ని కొలతలు కావాలన్నారు. సో ఎన్ని అవసరం మనకి ఇక్కడ 5 అవసరం అవుతాయి. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD the bisectors of angle A and angle B intersect at O, then the value of angle COD. ఒక చతుర్భుజం ABCDలో యాంగిల్ A మరియు యాంగిల్ Bల కోణ సమద్వికరణ రేఖలు O వద్ద ఖండించిన యాంగిల్ COD విలువ ఏమవుతుంది అంటారు. ఫస్ట్ ఇక్కడ మనము ఆ చతుర్భుజం మనం డ్రా చేద్దాము. సో ఈ చతుర్భుజం ABCD, ఈ చతుర్భుజం ABCDలో ఏ కోణ సమద్వికరణ రేఖ B కోణ సమద్వికరణ రేఖ O దగ్గర ఖండించుకున్నాయి. అయితే యాంగిల్ COD విలువ ఎంత అని అంటున్నారు. అంటే ఈ విలువ రావడానికి
ఈ విలువ కనుక్కోవడానికి మన సింపుల్ ట్రిక్, చాలా సింపుల్ ట్రిక్ ఏంటంటే 1/2 ఇంటూ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ యాంగిల్ బి. అంటే ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బిని మనం యాడ్ చేస్తూ బై 2 చేస్తే వచ్చే విలువనే ఇక్కడ మనకు యాంగిల్ సిఓడి అవుతుంది, అంటే యాంగిల్ ఓ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద ప్రాఫిట్ ఈజ్ 5% when a table sold at rupees 2142. To get 10% profit, the table will be sold at. ఒక బల్లను 2142 రూపాయలకు అమ్మగా 5% లాభం వచ్చును. దానిపై 10% లాభం రావాలి అంటే దాన్ని ఎంతకు అమ్మవలెను? 100% మనం కొన్న వేల అయితే ఈ కొన్న వేలకు మనం 5% లాభంతో అమ్మినప్పుడు, అంటే 105%కి అమ్మినప్పుడు దాని విలువ ఇచ్చినారు. ఎంత ఇచ్చినారు? 2142 రూపాయలు అన్నారు. అంటే ఈ కొన్న వేలకు 10% లాభం రావడానికి, అంటే కొన్న వేలకు 10% యాడ్ చేస్తే 110% అవుతుంది. అంటే ఈ 110% వాల్యూ ఏమవుతుంది అంటున్నారు. సో మన క్రాస్ మల్టిప్లికేట్ చేస్తే మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 2142 ఇంటూ 110/105. సో ఇక్కడ 5 టేబుల్తో మనం డివైడ్ చేసినప్పుడు 5 2 10, 5 1 5. న్యూమరేటర్ 5 2 10, 5 2 10. నెక్స్ట్ ఇక్కడ 21 1 1 అండ్ 0, 21 2 42. సో 102 ఇంటూ 22 మల్టిప్లై చేస్తే 22 ఇంటూ 2 44, 0 ఉంది కాబట్టి 44 రాయొచ్చు. అగైన్ 22 ఇంటూ 1 22. అసలు అంటే ఇక్కడ మనకు 10% లాభం రావడానికి ఆ టేబుల్ను, ఆ బల్లను మనం ఎంత అమ్మాలి అన్నప్పుడు ఎంత అవుతుంది? 2244 రూపాయలకు మనం అమ్మాలి. ద వాల్యూ ఆఫ్ 2 tan 30/1 ప్లస్ tan 45 degrees. సో ఇక్కడ మనకు 2 ఇంటూ, సో tan 30 వాల్యూ ఏమవుతుంది? 1/√3 అవుతుంది. బై డినామినేటర్ 1 ప్లస్ tan 45 ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఏమో 2 ఇంటూ 1/√3 ఉంది, డినామినేటర్ 1 ప్లస్ 1 ఉంది. సో 1 ప్లస్ 1 ఏమవుతుంది? 2 అవుతుంది. సో న్యూమరేటర్ 2, డినామినేటర్ 1 ప్లస్ 1 2, గెట్ క్యాన్సల్. సో రిమైనింగ్ ఏముంది మనకు? 1/√3 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింప్లిఫై tan 48 degrees, tan 16 degrees, tan 42 degrees, tan 72 degrees. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ tan 45, ఈ tan 42 మనం 48 42 యాడ్ చేస్తే tan 90 degrees అవుతుంది. ఇంటూ ఇక్కడ 16 degrees 74 degrees యాడ్ చేస్తే ఇక్కడ కూడా tan 90 degrees అవుతుంది. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం ఆలోచించాల్సిన పని లేదు. సో 1 ఇంటూ 1 చేయాలి. 2 వాల్యూస్ ఇచ్చారు కాబట్టి. సో అప్పుడు 1 ఇంటూ 1 ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్. కొంతమంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్ వన్స్ అగైన్. సో మన వీడియో, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేసి మన ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్.